సమాజ హితం కోసం పాటుపడే విద్యార్థి లోకం అవసరమని, విద్యార్థులు మంచి కోసం విద్యార్థి సంఘాలు పనిచేయాలని ఎస్బీయు రిజిస్టర్ ప్రొఫెసర్ భూపతి నాయుడు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ 25వ మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం జరిగింది. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుకునే రోజుల్లోనే తాను కూడా విద్యార్థి సంఘంలో పనిచేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికల్లో గెలుపొందానని గుర్తు చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. మంచి విషయమని, విద్యార్థుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే రాత్రి 10 గంటల వరకైనా సరే కూర్చుని చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ మహాసభలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రం, విద్యా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే రాష్ట్ర విద్యార్థి ఉద్యమాలకు పేద విద్యార్థుల హక్కులు, విద్య అనే విధంగా చూడటం అని, యూనివర్సిటీ కేంద్రంగా ఎస్ఎఫ్ఐ పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసి స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. అనంతరం మహాసభ ఆహ్వాన సంఘం కమిటీ ఏర్పాటు చేశారు. మహాసభ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా టెంకాయల దామోదరం, అధ్యక్షులుగా ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా భగత్ రవి, కోశాధికారిగా అక్బర్, గౌరవ సలహాదారుగా విశ్వనాథ్ రెడ్డి, తిప్పారెడ్డి, చీఫ్ ప్రాక్టీషనర్గా అప్సా, రాష్ట్ర అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం రాజులను, వివిధ విద్యాసంస్థల నేతలను, ప్రాక్టీన్స్గా మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులను కలుపుకుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, అశోక్, వీరేష్, యూనివర్సిటీ నాయకులు నరసన్న తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కమిటీ అనేక మంది మన నగరంలో ఎస్ఎఫ్ఐ అనగానే ఆదరించేటువంటి వ్యక్తులు, ఎస్ఎఫ్ఐని స్వాగతించేటువంటి వ్యక్తులు, పెద్దలు, విద్యా సంస్థల యజమానులు, అనేక మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ అండదండలతో మనం ఈ మహాసభల్ని జయప్రదం చేసుకుందాం అని మనం జిల్లా కమిటీ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, దామోదరం గారు, అదేవిధంగా మన సుబ్రహ్మణ్య రాజు గారు, అనేక మంది మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చేస్తున్నారు. అందరికీ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ 1970లో ఏర్పడింది కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 సంవత్సరాల పాటు ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలని, అనేక పోరాటాలని, అట్లాగే అనేక సేవా కార్యక్రమాలని, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తున్నది. మనందరూ తెలుసు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎస్ఎఫ్ఐ విద్యార్థులే ముందండి పనిచేస్తున్నటువంటి సంఘటన కూడా. అది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలైనా, మన ఎస్వి యూనివర్సిటీలైనా ఎస్ఎఫ్ఐ ఆ విధమైనటువంటి విద్యార్థుల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. ఒక పోరాటాలకే కాదు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కూడా విద్యార్థులకి పరీక్షల్లో భయాన్ని పోగొట్టే దానికోసం మోడల్ పరీక్షలు లాంటివి, అదేవిధంగా కోచింగ్లు, ఈ మోడల్ పాలిటెక్నిక్ లాంటివి అనేక రకాలైనటువంటి సేవా